ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లవ్ స్టోరీ ఏంటిది? చేతిలో పువ్వు పెట్టుకొని, ఈయన చేతి గుర్తాయినే కదా, చేతి గుర్తాయిన చేతిలో పువ్వు పట్టుకున్నాడు, పువ్వు పట్టుకొని జనం చెవులలో పువ్వులు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇద్దరు కలిసి జనాన్ని ఆగం చేస్తున్నారు. ఇది తెలంగాణ సమాజానికి నేను కొన్ని గంభీరమైనటువంటి అంశాలు, కొన్ని ప్రమాదాలు ఏం జరగబోతున్నాయి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పైశాచికంగా వ్యవహరిస్తే, పిశాచుల లెక్క ఆలోచిస్తే, మనుషులు కాదు మానవత్వం లేని మృగాల లెక్క ఆలోచిస్తే ఏం జరగబోతున్నదని చెప్పేటందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినాం. నా పక్కకున్న గిరీష్ భాయ్ ఇప్పటికీ 3 సార్ల దాడికి గురైండు. బండి సంజయ్ దురహంకారానికి తన 3 సార్ల, ఒకసారి అయితే ఇంట్లో దాడికి గురైండు. అందుకే ఆయన వారిని పిలిచి నేను పక్కకు కూర్చోబెట్టినా. ఒకసారి అయితే కుటుంబం ముంగట బట్టలిప్పి చెప్పులతోని పడి, అంటే ఆయన ఒక కేంద్ర మంత్రి రూపకంగా ఉండి ఇటువంటి దాడులు తన బండి సంజయ్ మీద ఏం అభ్యంతరకరమైనటువంటి ప్రోగ్రాం చేసిండు జనానికి అయితే ఎరకలే. కానీ ఒకవేళ అట్లుండేది ఉంటే రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారం పోవాల్సిన వ్యక్తి సామూహిక దాడులకు ఎట్లయితే పాల్పడ్డాడో, ఇవాళ తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా, సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయట. సుపారీ గ్యాంగులు, ఒకటేమో ఆంధ్ర గ్యాంగ్ అట, ఇంకోటి యూపీకి వెళ్ళి తిరుగుతున్నాయి. దేనికి తిరుగుతున్నాయి? వీళ్ళ టార్గెట్లు ఎవరట అంటే, పక్కకున్న గిరీష్ ఒకడు, మన తొలి వెలుగు రఘు, మూడోది కాలోజీ శ్రీనివాస్ అట. 3 సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయి హైదరాబాద్ లో. నేను డీజీపీ గారికి, పోలీసు వ్యవస్థకు, ముఖ్యమంత్రికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళి నేను వాళ్లకు మనవి చేస్తున్నా, హెచ్చరిక కూడా చేస్తున్నా. ఈ దాడుల ప్రవృత్తి, వాళ్ళ గ్యాంగులు ఎవరు, నేను ఎందుకు డైరెక్ట్ డీజీపీ దగ్గర పోకుండానే ప్రెస్కి ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన బహిరంగంగా బాహాటంగా మొన్న ఎవరెవరైతే ఈ రాక్షసుల జాతి ఎవరైతే ఉన్నారో, అంటే మా సంటోళం ఆ మైనర్ బాలిక అత్యాచారంకు గురైనటువంటి మైనర్ బాలిక తరఫుకెళ్ళి నిలబడ్డటువంటి వాళ్ళందరట బండి సంజయ్కి, రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళట. ఒక్కొక్కని అంతు చూస్తా అని రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి అనుకుంటా తోకకు నిప్పు పెడితే లంకను మొత్తం ఎట్లయితే కాల్చిండో అట్లా నేను మొత్తం వీళ్ళందరినీ తలగబెడతా అని చెప్పిండు ఆయనే. అక్కడితో నూకోలే, ఆయనకున్నటువంటి కొన్ని ఛానళ్లతోటి, కొంతమంది వ్యక్తులతోటి డైరెక్ట్ ఫోటోలు వేపించి, అందులో గిరీష్ భాయ్ ఫోటో ఉన్నది, రఘు ఫోటో ఉన్నది, దాసరి శ్రీనివాస్ ఫోటో ఉన్నది, 3 ఫోటోలు పెట్టించి వీళ్ళని అంతం చేస్తాం అని బాహటంగా వాళ్ళ గ్యాంగ్ నుంచి వీడియోలు పెట్టించి బయటికి పెట్టాడు. ఇది దాదాపు జరిగి కూడా ఒక 5-6 రోజులు అవుతున్నది. అయినా ఏదో పొరంబొక్కలు ఎవడోడు ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు లేని ఊరుకున్నాం. కానీ లేటెస్ట్ గా తెలిసినటువంటి సమాచారం ప్రకారం బూటాని జరుగుతున్నది. అంటే తెలంగాణలో ప్రజల గురించి పనిచేసినటువంటి వాళ్ళు ఇలా మైనర్ బాలిక అత్యాచారాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులను ఫిజికల్ గా, శారీరకంగా అంతం చేయాలన్నటువంటి ప్రయత్నం చేసి జనాన్ని భయభ్రాంతులను చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెడుతున్నారు అనేది చెప్పడందుకే నేను తెలంగాణ సమాజానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పదలుచుకున్నా. ఎవరు ఇదే బండి సంజయ్ ఎవరు? వీళ్ళిద్దరి మధ్యలో ఈ చెయ్యోళ్ళు పువ్వులు ఇద్దరు ఒకటి ఎట్లయింది అనేది సమాజానికి మొత్తం తెలుసు. ఈ ముఖ్యమంత్రి మొన్న చెప్తాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తాడు, ప్రెస్ అడ్రస్ చేసుకుంటా, వేటి న్యూస్ దాంట్లో చెప్తాడు ఆయనే. 1 గంట లోపట మేము యాక్షన్ తీసుకున్నాము, పోక్సో కింద కేసు ఫైల్ చేసినాము, బాలిక తల్లి వచ్చి పోలీస్ స్టేషన్కి ఏమైనా గంట లోపట మేము కేసు బుక్ చేసినాం అన్నాడు. అది పచ్చబద్ధం. సాక్ష్యం ఇగో తననే ఉండే, ఇంకొకరు కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు దాపరికం ఏం లేదు. కాలోజీ శ్రీనివాస్ కూడా అక్కడ ఉన్నాడు పోలీస్ స్టేషన్ లా. బరాబర్ ఇప్పుడు చెప్తున్నాం, సమాజానికి చెప్తున్నాం. రఘు కూడా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళతో సమాచారం తీసుకుంటున్నాడు. అందరం ఫాలో అప్ లో ఉన్నాం దాని విషయంలో. వాళ్ళైతే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మీరు ఎప్పుడు 6 గంటలకు పోతే 12:45 కదా, 6 గంటలకు సాయంత్రం పోతే 12:45 కేసు బుక్ చేయలేదు. కాకపోతే ఎండార్స్మెంట్ ఇచ్చిండ్రు, తెల్లారి పొద్దున్నే కేసు బుక్ చేసిండ్రు. ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పచ్చి అబద్ధం ఇది. దాంట్లో ఇంకొకటి ఏంది, ఆయన ప్రియమిత్రుడని వేదిక మీదే ప్రధానమంత్రి ముంగంటే చెప్పిండు.
ప్రియమిత్రుని సంబోధించిండు. ఒక నేరస్తుడు, ఆయన కూడా నేరస్తుడు ఎట్లా చెప్తాను నేను ఇప్పుడు, ఆయన నేరస్తుడు ఎట్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి పిల్లగాని తండ్రిని స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రి ప్రియమిత్రుడు అని చెప్తాడు. నిన్నదాకా మొన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు అయింది ఒక వారం రోజుల కింద. ఆ కేసు ఏంటంటే ఇట్లనే ఇదే ట్రాప్ రిచ్ కిడ్స్ అనే కేసు పేరు మీద. అయితే వాళ్ళ తల్లిని ఇట్లనే ఒక అమ్మాయిని వాడుకొని, మైనర్ అమ్మాయిని వాడుకొని పైసలు వసూలు చేస్తున్నారని చెప్పానంటే తల్లిని కూడా తీసుకుపోయి బొక్కల వారేసిండ్రు. ఆమె మళ్ళా కోర్టును ఆశ్రయించి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇది జరిగిన తర్వాత విషయం చెప్తున్నాను ఇదంతా. సో వీళ్ళిద్దరు ఒకటిగా ఉండి బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ఉండి ఆడుతున్నటువంటి నాటకంలో ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ ఇస్తేందుకు వచ్చిందని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నారని తెలిసినాగానే కరీంనగర్ లో కౌంటర్ కేసు ఫైల్ చేపించిండ్రు. అది దొంగ కేసు. అది ఈయన గంట సేపటి అంటున్నాడు. తర్వాత బండి సంజయ్ ని ఈ కేసులో A2గా పెట్టాల్సిన అవసరం ఉంది. పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ కూడా ఏమైనా రాజ్యాంగం మీద పొద్దుగా లేస్తే చేతిలో పట్టుకొని తిరుగుతుంటాడు కదా, దాని మీద నమ్మకం ఉండి నీ గవర్నమెంట్ మీద నీకు, నీ ముఖ్యమంత్రి మీద నీకు పట్టుంటే A2గా బండి సంజయ్ ని చేర్చాల్సిన అవసరం ఉంది. ఇది నేను చెప్పేది కాదు, చట్టం చెప్తున్నది. పోక్సో చట్టం కింద చెప్తున్నారు వాళ్ళు. చాలా క్లియర్ గా చట్టంలోనే ఉన్నది. ఎవరికైతే దాంట్లో భాగస్వామ్యం ఉన్నా లేకపోయినా కనీసం సమాచారం తెలిసినటువంటి వ్యక్తికి సెక్షన్ 19 కింద, పోక్సో కింద ఉన్నది, నా ముంగట ఉన్నది ఇది 19 కింద. ఒకవేళ సమాచారం తెలిసినాక కూడా పోలీసులకు చెప్పకుండా దాచి పెడితే కూడా అతని మీద కూడా కేసు కావాల్సిందే, బొక్కలు పోవాల్సిందే, 6 నెలల జైలు శిక్ష ఉన్నదని చెప్పని చట్టం చెప్తా ఉన్నది. నేను దీన్ని మీకు చదివి వినిపిస్తా. ఇది రిపోర్టింగ్ ఆఫ్ అఫెన్సెస్, ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ఎవరైనా అని, పిల్లలపై లైంగిక నేరం జరుగుతోందని తెలిసినా, ఇప్పటికే జరిగిందని తెలిసినా తప్పనిసరిగా పోలీసులకు లేదా స్పెషల్ జునైల్ పోలీస్ యూనిట్ కు సమాచారం ఇవ్వాలి. లేని పక్షంలో వీళ్ళు కూడా శిక్షార్హులే. బండి సంజయ్ చెప్పిండు. బండి సంజయ్ ఇంటికి బాలిక తల్లిదండ్రులు ఇద్దరు సంగప్ప అనే ఒక మీడియేటర్ ద్వారా, గతంలో కూడా ఆయన మీడియాలో పనిచేసిండు, వాళ్ళ ఇంటికి పోతే నన్ను బెదిరించిండ్రు, భయభ్రాంతులను చేసిండ్రు, పిల్ల క్యారెక్టర్ మీద ఘోరమైన మాటలు మాట్లాడిండ్రు, ఎంతమందితో తిరిగినావు, ఇట్లా ఈ రకమైన భాషలు మాట్లాడిండు. ఇవన్నీ మేము రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు చెప్పినాం. ఇట్లా జరిగింది. మేము ఏదో నమ్మకం, మాకేదన్నా ఆసరా దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది, నా బిడ్డ ఫోటోలు అవి ఇవన్నీ బయట ప్రచారం జరగకుండా ఉండాలని చెప్పి మేము అడగటందుకు పోతే మమ్మల్ని బెదిరించి పంపించారు. మేము భయంతో బయటకు వచ్చినామని కంప్లైంట్లోనే ఉన్నది. అంతేనానే? ఇంటిమిడేషన్ అనేది క్లియర్ కట్ గా ఉన్నది. అంటే ఆయన తెలుసు దాని గురించి, బెదిరించి పంపించిండని చెప్పి క్లియర్ కట్ గా ఉన్నది. అందులో తర్వాత తను ఇచ్చిన దాంట్లో 8వ పాయింట్లో కూడా పత్రికా ముఖంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా అది ఉన్నది, 8వ పాయింట్ల రూపంలో ఉంది. మరి బండి సంజయ్ ఇప్పుడు చట్టమేమో తెలిసి పోలీసులకు సమాచారం చెప్పకుండా కూడా శిక్షార్హుడు అని చెప్తున్నారు కదా. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఏమో మహిళను తీసుకుపోయి కేసు పెట్టిరు నిన్నదాకా మొన్న. మరి బండి సంజయ్ కి తెలిసి బెదిరించిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, దాని తర్వాత కూడా నేను వకీళ్లతో మాట్లాడినా, వకీళ్లు చెప్పిండ్రు నీకు బెయిల్ వస్తుంది అంటే ఆపినాము. తర్వాత ఇక బెయిల్ కాదు, ఇక నువ్వు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సరెండర్ చేయాలంటే నేనే సరెండర్ చేసిన అని చెప్పిండు బండి సంజయ్. నేను చెప్పేది కాదు, బండి సంజయ్ అంటే ఆయనే చెప్పిండు. అంటే ఆయనకు సమాచారం ఉన్నది, కొడుకును దగ్గర పెట్టుకున్నాడు, 9 రోజులు దాచిపెట్టిండు కొడుకును ఆయన దగ్గరనే ఉన్నాడని. వీళ్ళ మధ్యలో గవర్నమెంట్ కు వీళ్ళ మధ్యలో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయనే, నేను మొత్తం పేరు మళ్ళీ చెప్తా గానీ, డాక్టర్ సిఆర్ ప్రసాద్ ఆయన పేరు, మొత్తం పేరు చెప్తా. ఇగో ఈ సుపారీ గ్యాంగ్లకు ప్లాన్ చేస్తున్నటువంటి దాంట్లో కూడా ఈ డాక్టర్ సిఆర్ ప్రసాద్ ఆయనే ప్రభుత్వం తోటి, రేవంత్ రెడ్డి వాళ్ళతోటి, పోలీస్ స్టాఫ్ ఆఫీసర్ తోని ఈయననే మధ్యలో ఉండి ఓటి అని ఎప్పుడు చేయాలి ఏంది టైమింగ్లు మాట్లాడినటువంటి వ్యక్తి, ఢిల్లీ నుంచి ఆపరేట్ చేసినటువంటి వ్యక్తి ఆ సిఆర్ ప్రసాద్ అన్నట్టు ఆయనే. ఇగో వీళ్ళందరూ ఎవరెవరు, వీళ్ళందరూ ఆ పిల్లగానికి రక్షణ ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతలేదు. ఒక మైనర్ బాలిక
మీద ఒక్కసారి కాదు రిపీటెడ్ గా అత్యాచారం జరిగిందని మళ్ళీ సెక్షన్స్ చేంజ్ చేశారు కదా పోలీసులు. అవన్నీ చూసినాక ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎప్పుడైతే మొదలైందో, విభిన్న సెక్షన్స్ నుంచి ఒత్తిడి తయారైందో, అప్పుడు గవర్నమెంట్ దిగొచ్చి వాళ్ళ మీద సెక్షన్స్ చేంజ్ చేసుకుంటా పెడతా ఉన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్లు తీసుకొస్తారట 9 రోజులు. మరి దాంట్లో ఉన్నటువంటి అంతకుముందు ఏం చెప్పారు కోర్టుకు, మొత్తం మా దగ్గర అంత సమాచారం ఉన్నది, మేమంతా జనానికి ఇస్తాము, కోర్టుకి ఇస్తాము, జనం కూడా చూపిస్తామని చెప్పి మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినట్టు బాలిక ఫోటోలు పేర్లతో సహా హనీ ట్రాప్ అనే దాంట్లో నీ కొడుకు ఈయన బండి సంజయ్ కనుసలలో వాళ్ళ అడ్వకేట్లు ఇచ్చినటువంటి సజెషన్లలో పోలీస్ స్టేషన్ లో పెట్టిరు. తర్వాత బయట సోషల్ మీడియా కూడా ఇచ్చిండ్రు. వాళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజాపక్షాన ఉండి బాధితుల పక్షాన ఎవరున్నా వాళ్ళని చంపుతామని చెప్తున్నారు కదా. ఇదే సంపుడు బంధం కనుక అనుకునేది ఉంటే మీ చదువు ఎంత, మీ శక్తి ఎంత నాయన. ఇటు ఒక్కొక్కరము యూనివర్సిటీలలో పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళం ఉన్నాం. మాది హింసావాదం కాదు, మాది గాంధేయవాదం. కానీ ఎవడన్నా తలకా తిరిగినోడు ఉంటే మీ అసలు స్టేట్మెంట్లు కనుక ఇన్ని ఉన్నది ఉంటే నేను ఒక ఉదాహరణ చెప్తా. తెలంగాణ ఉద్యమం అప్పుడు లగడపాటి, కావూరి, ఇటువంటి సుగుణా చౌదరిలు ఇటువంటి వాళ్ళు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తుంటే చాలా మంది పిల్లలు వచ్చి 18-19 సంవత్సరాల పిల్లలు వచ్చి అన్నా మాకు ఒక బాంబు ఇయ్యండి, అన్నా మాకు ఒక తుపాకీ ఇస్తారా, మేము వాళ్ళని చంపుతాము, మనోళ్ళని ఇంత గొడ్లను కొడుతున్నారు యూనివర్సిటీలల్లా, సూసైడ్లు చేసుకుంటారు అన్నా, ఒక్కరం పోయినా మంచిదే అని అంటే కూర్చోబెట్టి వద్దు నాయన అట్లా కాదు, అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదని చాలా మంది చెప్పినాం. కొంతమంది పిల్లలు తెలియక పోయి అక్కడిక్కడ రైలు పట్టాల కింద బాంబులు కూడా పెట్టినటువంటి కథ ఇది. ఈ నేల మీద మీ అసొంటి దుర్మార్గులు, మీ అసొంటి రేపిస్టులకు ఆశ్రయించినటువంటి వాళ్ళను వ్యతిరేకంగా, భూస్వాములను కిరాతకులకు వ్యతిరేకంగా ఇక్కడ కుప్పలు పట్టిండ్రు, రాళ్లు పట్టిండ్రు, లట్లు పట్టిండ్రు, ఆఖరికి తుపాకులు బాంబులు కూడా పట్టినటువంటి నేల ఇది. ఎంత సాహసమైనది తెలంగాణ. పోరు జెండాలెగురు ఈ నేల మీద అని. ఈ నేల మీద పుట్టిన వాళ్ళము. మీరు మా సొంతలకు హెచ్చరికలు దయచేసి జారీ చేయకండి. ఫాల్తుగా అన్న మాట నీ భాష మాట్లాడు. తర్వాత ఇంత బహిరంగంగా ఇవన్నీ చేసుకుంటా నువ్వు ఓపెన్ గా హతమార్చుతం సంపుతం అని చెప్పి భాష మాట్లాడుతున్నారు కదా. ఈయన ఫస్ట్ ఇంకొక క్షణం కూడా బయట ఉండకుండా బండి సంజయ్ ని బీజేపీ వాళ్ళకు కూడా నష్టం జరుగుతున్నది. బీజేపీ యాజ్ ఎ పార్టీ మీరు అండ ఉన్నారా లేదా అనేది ఇప్పుడు బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలి. తర్వాత బండి సంజయ్ ని కాంగ్రెస్ కూడా బుక్కల వారేయాలి. ఎట్లయితే వాళ్ళ కొడుకు ఇప్పుడు పొద్దున్న లేసే జైలు కూడా ఎట్లయితే ఉంటుందో ఆ కూడు ఈయన కూడా అర్హుడు, బండి సంజయ్ కూడా అర్హుడు దానికి. నీ గ్యాంగులు, నీ సుపారీ గ్యాంగులతోటి నువ్వు తెలంగాణ ప్రజల గొంతుల మీద బూట్లు పెట్టి నువ్వు ఆపాలనే ప్రయత్నం చేస్తే ఒక్కడి కాకపోతే 100 గొంతులు పుడతాయి. ఇలా చూసినా కూడా ఒక చిన్న స్టేట్మెంట్ తోటి, కాక్రోచ్ అనే చిన్న స్టేట్మెంట్ తోటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ తోటి తెలంగాణలో కాదు భారతదేశం మొత్తం యువతరం మొత్తం కడుపు కాలుతున్నది. అట్లా రగిలిపోయినారు తెలంగాణలో మొత్తం యువతరం మొత్తం రగిలిపోయి ఉన్నది. వాళ్ళ భవిష్యత్ అంధకారం అయ్యి మీరు ఇంకా నడి రోడ్ల మీద బజాట్లల్లా కేసులు వాళ్ళ మీద పెట్టేది పోయి ఉల్టా ఇటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తామని చెప్పాలంటే మాత్రం తెలంగాణ సమాజం ఏదో ముక్కుల ఏలేసుకొని కూర్చునే పరిస్థితి ఉండదు. నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పినా వాళ్ళు బాధిత తల్లి బిడ్డలు కనుక బయటికి వచ్చి వాళ్ళు ఏం జరిగిందో కనుక చెప్తే జనం రాళ్లతో కొడతారు అని. ఇప్పుడు చెప్పాల్సుకున్న ఏంటంటే వీళ్ళ మీద ఎవరి మీదనైనా కానీ ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా దాడులు చేపిస్తా అని అనుకోని ఎక్కడన్నా ఆ దుస్సాహసమే కనుక చేసినావు అనుకో తెలంగాణ సమాజం మొత్తం నీ ఇంటి మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకోమని చెప్పదలుచుకున్నాం బండి సంజయ్. నువ్వు అంత పెద్ద తురుంకాను కాదు. నువ్వు మా సొంటలను రాక్షసులను నువ్వు వేదిక మీద హనుమంతుని జయంతినాడు మేం కాదు, నువ్వు రాక్షసుని సమాజం చెప్పేసింది. ఈ రాక్షసునికి వత్తాసు వలుక్కుంటా, ఈ రాక్షసునికి చెంచాగిరి చేసుకుంటా తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకంటున్నా అంటే నిన్న మల్లురావు అంటే ఆయన మాట్లాడుకుంటా చెప్తాడు. ఆయన కూడా చెప్తాడు, ఏం చెప్తాడు, అరే కొడుకు చేసిండు కదా ఈయనేం తప్పు చేసింటాడు, మరి కొడుకుకు ఆశ్రయం ఇచ్చిండు కదా, అంతే కదా ఆయన చెప్పింది. భారతీయ జనతా పార్టీలో కూడా చాలా మంది నాయకులు వాళ్ళు కూడా అసహనానికి గురవుతున్నారు. నిజం కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా చాలా మందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు ఐడియాలజికల్ గా డిఫరెంట్ ఉన్నా కానీ దాంట్లో ఉండి త్యాగం చేసి అసలు చరిత్రలో వాళ్ళ పేరు లేకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, ఇంట్లో తిరిగినటువంటి వాళ్ళు. నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పటి వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా అప్పుడు ఎదురోటి తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఏం కాలేదు దాంట్లో. కానీ
ఒక రోడ్ సైడ్ రోమియోని తీసుకొచ్చి కేంద్ర మంత్రి పదవి స్థాయిలో కూర్చుండబెట్టి ఆ పార్టీకి మీకు వ్యక్తిత్వాలకు పార్టీ ఐడియాలజీ కూడా దెబ్బతీసేటువంటి స్థితిలో ఇలా బండి సంజయ్ ప్రవర్తన ఉన్నదని చెప్పి చాలా మంది ఆ పార్టీలో కూడా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. నేను తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పదలుచుకున్న ఏంటంటే ఎక్కడ కనిపించినా ఇలా వీళ్ళు మేము మొన్న ఒక 800 సంవత్సరాల కింద కట్టినటువంటి కాకతీయుల కాలంలో కట్టినటువంటి గుడి మీద కొడితే పోయినాం. నిన్న మళ్ళా హనుమకొండల షాయంపేటల ఒక ఆంజనేయుని విగ్రహాన్ని 3 ముక్కలు చేసిరు గవర్నమెంట్. అది ఎవరు పంపిండో వాళ్ళ మీద కేసులు పెట్టాలని నిన్న మేము మళ్ళా మా టీం అంతా పోయినాం. నేను, రఘు, శ్రీను కావచ్చు, రాకేష్ అందరం కలిసి పోయిన వాళ్ళంతా సమాజాన్ని చూపించినాం. ఇప్పుడు మేమే హిందుత్వాన్ని మేమే కాపాడుతామని చెప్పుకుంటున్నట్టు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఉండి ఇలా విగ్రహాలను గుడులను కూడగొడతా ఉన్నారు. ఇలా ఈ సమాజాన్ని అందరికీ అన్ని మతాలకు సంబంధించినటువంటి దైవ క్షేత్రాలను కాపాడాల్సిన బాధ్యత యావత్ సమాజం మీద ఉన్నది. ఇలా వీళ్ళు ఓట్ల గురించి చేస్తున్నారు కానీ వీళ్ళంతా కలిసే ఉన్నారు. పైన పైసలు ఉన్నటువంటి వాళ్ళు, పదవులో ఉన్నటువంటి వాళ్ళు అంతా ఒకటే కులము, ఒకటే మతం. అది చాలా క్లియర్ గా సమాజానికి ఇది క్లియర్ గా చెప్పదలుచుకున్నా. ఉన్నోనికి ఒక చట్టం ఒక తీరు ఉంటది, లేనోనికి ఒక తీరు ఉంటది. ఇది క్లియర్ గా బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో స్పష్టమైంది. ఇప్పుడు నేను చదివిన చట్టాలల్లో తప్పెక్కడ ఉండేది ఉంటే దేనికంటే దానికుంటాం. మీకు కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా మేము ఇస్తాము. ఎవరెవరైతే వార్నింగ్లు ఇచ్చి బయట మాట్లాడుతున్నారో వాళ్ళు, తర్వాత ఎవరెవరి మీడియా ఛానళ్లల్లా ఎవరెవరైతే ఆ మైనర్ బాలిక డీటెయిల్స్ ఎవరెవరైతే బయట పెట్టిండ్రో వాళ్ళ మీద మాట్లాడిన అందరి మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడితే ఏం మాట్లాడుతుందంటే ఇంకొక రాజకీయ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకొక రాజకీయ పార్టీ మాజీ పోలీస్ అధికారి ఇంకో వేరే పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్కి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మీద మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. సరే, ఆ పార్టీలప్పుడు 100% ఇవి జరిగినాయి. వాళ్ళ పార్టీలప్పుడు కూడా బీఆర్ఎస్ పాలనలో కూడా మైనర్ల మీద జరిగినాయి. నిన్నగాక మొన్న డ్రగ్స్ కూడా దొరికింది కదా, వాళ్ళు కూడా నిజంగా కూడా మరి వాళ్ళ పార్టీలోకి వెళ్ళి బర్తరఫ్ చేయలే. కానీ వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అంటే ప్రజల పక్షాన ఉన్నటువంటి మేము మాత్రం ఊకునే పరిస్థితి లేదు. మీరు మీద నీ నెత్తి మీద మచ్చలేదా అంటే నీ నెత్తి మీద మచ్చలేదా, నువ్వు తినలేదా అంటే నువ్వు తినలేదా, నీ ప్రభుత్వంలో రేపు జరగలేదా అంటే నీ ప్రభుత్వంలో జరుగుతలేవా అని మీరు పంచాయతీ పెట్టుకొని దీన్ని ఇష్యూను డైవర్ట్ చేయకండి. ఇలా ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళు మా బోటోళ్ళము, బయట సంఘాలు చాలా మంది కొట్లాడుతున్నారు. విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, డిఫరెంట్ వాయిసెస్ బయట వినబడుతున్నాయి. సో ఈ పార్టీల పంచాయతీ కాదు ఇది. ఎందుకంటే నేను నిన్న చిన్న విచిత్రంగా విన్నా, ఈ పోలీస్ ఆఫీసర్ పెద్ద మంచి భాష నేను మాట్లాడలేప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఇది అంతకుముందు టెలిఫోన్స్ ఏంటో రికార్డింగ్ చేసి ఈ టెలిఫోన్స్ అందరి సమాచారం వింటున్నారు, ఫ్యామిలీ మెంబర్ సమాచారం వింటున్నారు, కుటుంబం వాళ్ళవి అందరి సమాచారం వింటున్నారు, జడ్జిలే కూడా వీళ్ళు వింటున్నారు అని చెప్పని ఫోన్ ట్యాపింగ్ కేసుల మీద చాలా మాట్లాడిన ఆయన నిన్న సర్టిఫికేట్ ఇస్తున్నాడు పెద్ద మనిషి. ఏమంటాడంటే ఆ ప్రభుత్వంలో ఏం కాలేదు కానీ దానికి సిట్లు వేసిరని చెప్తున్నాడు. అందుకనే వాళ్ళు విశ్వసనీయత వాళ్ళ మాటల పట్ల కూడా ఉండదు కాబట్టి ప్రజాపక్షాలలో ఉన్నటువంటి వాళ్ళము మనమంతా జనము ఇటువంటి వాళ్లకు ఇట్లా సపోర్ట్ చేస్తున్న అందరికీ ఇప్పుడు మా ఓటర్ల మీద నాది కూడా ఒకటి పెట్టినట. సరే, అది పెద్ద పట్టించుకునేది కాదు కానీ మళ్ళా చెప్తున్నాం, ప్రజాబలము చాలా సుప్రీం.